చేనేత వస్త్రాలను 465 కోట్లతో ఏకకాలంలో కొనుగోలు చేసిన దమ్మున్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, 465 కోట్ల చేనేత రుణమాఫీ, 40% మెస్ ఛార్జీల పెంపు, మూసీ ప్రక్షాళన లాంటి నిర్ణయాలు సీఎం రేవంత్ వల్లే సాధ్యమయ్యాయన్నారు అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ వాక్ లో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్. కోరుతున్నాం మిత్రులారా, ఇవే కాదు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం. ఈ యొక్క 9 రోజులు, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ మాసంలో జరిగే విజయోత్సవాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. మనకు సంబంధించి పోచంపల్లికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్తాం. పోచంపల్లికి సంబంధించి మన ఏదైతే మినీ ట్యాంక్ బండ్ ఉందో ఆనాడే చెప్పినాం. పోచంపల్లి అంటే నేతన్నలకు నిలవు, రైతన్నలకు మరి ఇక్కడ ఉండే ప్రాంతం, నేతన్నలు రైతన్నలు అందరు కలిసిమెలిసి ఉండే ప్రాంతం, హెరిటేజ్ విలేజ్. మరి అట్లాంటి యునెస్కో గుర్తించబడ్డ విలేజ్. ఈడ మినీ ట్యాంక్ బండ్ ఒట్టొట్టుగా చేయొద్దు. అంతకుముందున్న మినీ ట్యాంక్ బండ్ పోచంపల్లి చెరువుకు మినీ ట్యాంక్ బండ్ 4 కోట్లు 5 కోట్లే పెట్టేది. 4-5 కోట్లు సరిపోవు, 12 కోట్లతో చేస్తామని చెప్పి మినీ ట్యాంక్ బండ్ గొప్పగా చేస్తున్నాం. అది కూడా మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ పోయి జూలూరు రోడ్ కూడా కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఏది చేసినా గొప్పగా చేస్తున్నాం. అట్లనే ఇక్కడ దాదాపు 20 కోట్లతోటి ఈడ అమృత్ పథకం కింద వాటర్ రిజర్వాయర్ కూడా ఇక్కడ అవుతుంది. ఇక్కడ పోచంపల్లి మంచినీళ్ళు ఎన్నో వస్తున్నాయి. మిషన్ భగీరథ అని పెట్టి 1000 కోట్ల అప్పులు చేస్తే ఈరోజు ఎన్ని వస్తున్నాయి పైసలు, నీళ్ళు ఎన్ని వస్తున్నాయి? 100 లీటర్లు రావాలి వ్యక్తికి. అంటే ఒక ఇంట్లో 5 ఉంటే 500 లీటర్లు రావాలి. ఎన్ని వస్తున్నాయా అంటే 30-40% వస్తున్నాయి. అంటే 200 లీటర్లు వస్తున్నాయి. ఇంకా 300 లీటర్లు వస్తే మనకి సరిపోతాయి. సరిపోక బోర్ నీళ్ళు అలానే పోస్తున్నాం, మూసి నీళ్లు. అంటే బూడిదలో వచ్చిన పన్నీరు అవుతుంది. ఈ రోజు 210 కోట్లతోటి కొండపోచమ్మ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఒక 10 రోజుల కింద యాదగిరి గుట్టలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం మనం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అది అవుతే 2-3 నెలల స్వచ్ఛమైన నీరు మనకు ఈ ప్రాంతంలో బోర్ నీళ్ళు కలపని నీళ్లు కూడా మనకి ఈ ప్రాంతంలో వస్తాయని కూడా చెప్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్ లాస్ట్ టైం చేసినాం కదా. ఇక్కడ బాలాజీ ఫంక్షన్ దగ్గర చేసినాం. ఏ కాలనీ లేఅవుట్ ఏదేది వెంకటరమణ కాలనీ చేసినాం. 20 కోట్లతోటి మరి ఆ వాటర్